మొదటిసారి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. హైకోర్టు సమీపంలో విశాలమైన మైదానంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ తదితర కీలక నేతలు వేడుకలకు హాజరై తిలకించారు. తదుపరి పరేడ్లో పాల్గొన్న 11 ప్రత్యేక దళాలు క్రమశిక్షణతో కదం కదపడం, పోలీస్ మరియు ఎన్సీసీ క్యాడెట్ల ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతను, సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధిని చాటి చెప్పేలా 22 భిన్నమైన శాఖల శకటాలను ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం మరియు విద్యా, వైద్య రంగాల్లో మార్పులను ఈ శకటాలు ప్రతిబింబించాయి. కొన్నేళ్లుగా అనిశ్చిత స్థితిలో ఉన్న అమరావతిలో అధికారికంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తమ బాధ్యతను చాటుకుంది. అమరావతియే ఏపీ రాజధాని అనే స్పష్టమైన సందేశాన్ని ఈ వేదిక ద్వారా అందించారు. రాజధాని నిర్మాణం కోసం భూములనిచ్చిన రైతులు, మహిళలు ఈ వేడుకను చూసేందుకు భారీగా తరలివచ్చారు. తమ భూమిలో రాజధాని శోభను కల్లారా చూడటంతో ఉద్రేకానికి లోనయ్యారు. మైదానంలో విద్యార్థుల కేరింతలతో సందడి నెలకొంది.